కర్నూలు జనరల్ హాస్పిటల్‌లో విషాదం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన ఒక రిటైర్డ్ ఎస్ఐ రంగస్వామి అనేటువంటి వ్యక్తి సర్జికల్ వార్డు బిల్డింగ్ పై నుంచి కింద పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే దీని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగస్వామికి సంబంధించిన బంధువులు. మనం ప్రస్తుతము సర్జికల్ వార్డు ఇది. ఈ వార్డులోనే 14వ తేదీ తనకున్నటువంటి హెర్నియా వైద్యం కోసం వచ్చి చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యము. అయితే సర్జరీ కూడా పూర్తి స్థాయిలో జరిగింది. సక్సెస్ఫుల్‌గా హెర్నియాకి సంబంధించినటువంటి సర్జరీ చేశారు. అయితే నిన్నటి రోజున ఏమైందో తెలియదు గానీ సుమారు 2 గంటల ప్రాంతంలో హాస్పిటల్ బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ హాస్పిటల్లోనే గత 14వ తేదీ జాయిన్ అయ్యారు. హాస్పిటల్‌లో సర్జరీ పూర్తి చేసుకున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ ప్లేస్‌లోనే ఉదయం కింద అంటే రాత్రి 2 గంటల ప్రాంతంలో పైనుంచి కింద పడిపోయినటువంటి ఘటన. ఒక్కసారిగా ఇక్కడ ఈ మార్క్‌ను మనం పరిశీలించినట్లయితే బిల్డింగ్ పై నుంచి పడ్డ తర్వాత రంగస్వామి యొక్క ఇక్కడ మృతదేహం ఏదైతే ఉందో భౌతిక కాయము, ఆ భౌతిక కాయానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇవి. దానికి సంబంధించిన మార్క్ వేసిన పోలీసులు మార్క్ వేశారు. ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఈ బిల్డింగ్ పైన పూర్తిగా వేప చెట్టు ఉన్నటువంటి నేపథ్యము. ఇక్కడ ఈ వేప చెట్టు దాటుకొని ఇక్కడ ఎలా పడ్డాడు, ఈ కొమ్మ అడ్డం వచ్చినటువంటి నేపథ్యంలో ఎలా కింద పడాల్సిన సిచ్యువేషన్ ఉంది. నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. నలుగురు సహాయం చేస్తే తప్ప నిలవలేని పరిస్థితి అని చెప్పి ఒకవైపు బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే, ఈ బిల్డింగ్ పైన ఎక్కిన తర్వాత ఇక్కడ విరిగిపోయినటువంటి ఒక కొమ్మ కూడా ఈ వేప చెట్టు విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కుర్చీ కూడా, అంటే ఏదైతే సిమెంట్తో ఏర్పాటు చేసిన కుర్చీ ఎలా ఇరిగిపోయింది అనేటువంటిది అనుమానాలకు తావేస్తుంది. అంతకంటే ముందు విరిగిపోయిందా, లేకపోతే ఇక్కడ పడినటువంటి మనిషి ఇక్కడ దాకా ఇక్కడ భౌతికాయం ఎలా పడింది అనేటువంటిది కూడా అనుమానాలకు తావిస్తుంది. అంటే ఎవరైనా పైనుంచి తోసేశారా, లేకపోతే తానే కింద పడ్డాడా అనేటువంటిది అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే కర్నూలు జనరల్ హాస్పిటల్కి వచ్చినటువంటి ఆ ఎస్ఐ చనిపోయినటువంటి ఘటన పెద్ద చర్చ జరుగుతుంది. స్థానికంగా కొంతమంది ఉన్నారు, హాస్పిటల్కి వచ్చారు. ఇక్కడ ఏం జరిగిందని విన్నారు? పొద్దున్న చేతాలకి ఇక్కడ బాడీ అయితే పడింది సార్. తెలియదు మనకు కానీ ఎట్లా ఏం జరిగింది ఏ సంగతి అనేది తెలియదు మనకు కానీ. ఆ సమయంలో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ? ఏం సిచ్యువేషన్ అంటే మామూలుగా పడి సిఐ సార్ ఇదంటే మాట్లాడుతుంటే విన్నాము. వాళ్ళు ఎంత ఉండరు, ఎంత రగ్గుగా పీరియడ్ ఇక్కడ వచ్చి అంతే తప్ప మనకేం తెలియదు. అంటే ఆపరేషన్ జరిగిన వ్యక్తి పైకి వెళ్ళి దూకే సిచ్యువేషన్ ఉందని అనుకోవచ్చా? తెలియదు, చూసలేము ఆ విషయం అయితే. మనకైతే తెలిసిన వాళ్ళు అయితే చెప్పగలరు, మనకేం తెలుస్తుంది. మీరు ఎప్పుడు వచ్చారు హాస్పిటల్కి? ఏం తెలుసా? మేము నిన్న వచ్చినాం సార్. ఈ వార్డులోనే ఉన్నారా? నిన్నట్టు మేము అవతల వార్డులో ఉన్నాం. మాలా పొద్దున 6 గంటలప్పుడు మాత్రం తెలిసింది ఇట్లా పైనుంచి ఒక మనిషి అన్నాడు అని. ఆ వార్త అయితే తెలిసింది. మేము చూసి బాడీ ఉండే పొద్దున. సరే, ఎలా పడ్డాడంట ఏమని చెప్పారు? అదంటే మనకు తెలియదు సార్. అంటే పడ్డ వ్యక్తి రోగే లేకపోతే వేరే వాళ్ళ అటెండర్స్? బాడీ అయితే చూసినాం కానీ రోగి అనేది మనకైతే తెలియదు. ఉదయం వచ్చి చూసే వరకు ఇక్కడ మృతదేహం పడి ఉంది. పోలీసులు వచ్చారు, హడావిడి కనిపించింది. ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడ మృతదేహం పడ్డారని మేము కూడా చూసాము. పోలీసులు వచ్చినటువంటి చర్చ అయితే జరిగిందనేసి స్థానికులు, ఇక్కడ హాస్పిటల్కి వచ్చినటువంటి రోగి బంధువులు చెప్తున్నటువంటి మాట. ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. అసలు విషయం ఏం జరిగింది, తను పడ్డటువంటి ఇబ్బంది ఏంది, ఎలా ఇక్కడ ఆత్మహత్య చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేటువంటి అంశం మీద ఆ కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులు చెప్పమ్మా, ఎప్పుడు హాస్పిటల్కి వచ్చారు, ఏం జరిగిందమ్మా? సార్ ఇప్పుడు మంగళవారం వచ్చినాం సార్. బుధవారం ఆపరేషన్ చేసినారు. బుధవారం ఆపరేషన్ చేసినాడు, బాగానే ఉన్నాడు. 2 గంటల వరకు మేల్కొని ఉన్నాము. టైం చూసినాడు, నీళ్ళు తాపంటే నీళ్ళు తాపినా తాగినాక కొంచెం పండుకొని అవసరమైతే లేపుతా అన్నాడు. 10 నిమిషాలు పండుకున్నా, నాకు ఏందో మేలుకు వచ్చేసింది. వచ్చి చూస్తే మంచిది ఎత్తుకులాడుతుండే అక్కడ ఒక ఆయన వార్డులో. అన్నా మా ఆయన ఆయన అంటే అట్లా పోయినాడు అక్క బయటికి అని చెప్పినాడు ఆయన. ఇంకా నేను కిందికి పైకి అక్కడ ఇక్కడ బాత్రూములలో ఎత్తుకులాడుతున్నాను. కనపల్లె. మళ్ళీ పైకి పోయి వాళ్ళని మళ్ళీ అడిగితే వాళ్ళు తొంగి చూస్తే అప్పుడు మనిషి యాప్ చెట్టు కింద పన్నాడు. ఒక కొమ్మ మనిషి మీద పడి కాని రాకుండా ఉన్నాడు అని వాడున్నాడు. చూడు అక్కడ అనుకున్నాడు కింద అంటే మళ్ళీ కిందకి వచ్చాడు. వాళ్ళు ఎవరు రాలే, ఒక్క కింద అనుకున్నాడు అన్నారు వార్డులో.
రోడ్లో పోతాలని ఆయన బండ్లు పోతుంటే నేను కొంచెం లేపండి అయినా ఈయనని కింద పన్నాడు వచ్చి లేపినారు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళు కూడా ఎట్లా జరిగింది ఏం కథ అంటే ఈయనేమో నేను ఇట్లా జరిగింది అర్థం కాలేదు ఆయన కూడా నిలబడలేడు మరి పైకి పోయి ఎట్లా పడనకి అసలు ఏమీ రిస్క్ కూడా లేదు బాగున్నాడు కానీ ఎందుకో ఎట్లా జరిగిందో అని అర్థం కాలేదు. ఇదంతా ఏ టైంలో జరిగిందమ్మా? రాత్రి 2:30-3 లోపే 2:30-3 లోపే 2:30-3 లోపు ఎవరైనా నడిచి వెళ్ళాడని ఎవరైనా చూశారట? ఒక ఆయన చూసినాడు చెప్పినాడు నాకు. నేను కిందికి పోయేది ఆడున్నాడు చూద్దాము ఇట్లా ఆయన కిందికి పైకి అన్ని బాత్రూములు అక్కడ వాటికి వెళ్ళి చూస్తుండా ఏడ కనపల్లే అని మళ్ళీ లోపలికి వస్తే వాళ్ళు ఒక ఆయన ఇట్లా తొంగి చూస్తే లైట్ వెళ్తే పైన లైట్ వేసినారు కదా కనపన్నాడు. అక్కడ కింద అనుకున్నాడు సారు అంటే కిందికి వచ్చి బోర్లో పడినాడు. ఒక కాలు ఇట్లా పోయింది ఒక చేయిత పోయింది బోర్లో పక్క ఈ దడ మీద పన్నాడు. రోడ్లో పోతానే వచ్చినారు వచ్చి తిప్పి లేడు ఆంటీ అంకుల్ చనిపోయినాడు. అంటే కింద పడిపోయినట్టు ఉందా లేకపోతే పడుకున్నట్లు ఉన్నాడా? బోర్లా కింద పడినట్టు ఆయన బోర్లో ఎట్లా పడింటాడో మరి మళ్ళీ నెత్తికైతే ఏమి కాలే ఈడ చెయ్యి ఇరిగింది ఇక్కడ కాళ్ళకు ఇదంతా దోక్కపోయినాయి మొక్క ఇప్పుడు పైనుంచి పడితే నెత్తి వాళ్ళగాల కదా సార్ ముందు రక్తం ఏడాడట మనిషి కనబడనట్లా ఉండాలా మూతి అట్లే ఎట్లున్న మూతి అట్లే ఉంది నెత్తి. ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? అదే అనుమానం సార్ హాస్పిటల్లో నిర్లక్ష్యం అని మేము. అంటే ఏమనుమానం ఉంది మీకు? ఏమనుమానం ఉంది అంటే డాక్టర్లు అయితే బాగా చేసినారు ఆపరేషన్ బాగున్నాడు. వీళ్ళు సరే వార్డులో ఉన్న వాళ్ళు ఇప్పుడు సిస్టర్ ఉంటుంది రాత్రి స్టాఫ్ నర్సు ఆమె ఏం చేసింది 11కే పోయి వేరే వార్డులో పండుకుంది. నీకు అవసరమైతే పిలుచుంటే నువ్వు ఆయన నిడిచిపెట్టి ఆమెను వెళ్తాను పోతాను ఆమె రాలేంగా మంచి కనబడితే కిందికి వచ్చి కిందనే ఉండి ఫోన్లు చేయించుకొని వాళ్ళతోనే కొట్టించుకొని మా కొడుకు చేసి అట్లా జరిగింది. ఏమైంది అనేది మాకు తెలియకుంది. అంటే హాస్పిటల్లోకి మీకు ఏమైనా కక్షలు ఉన్నాయా? లేదు మరి ఏమైంటదండి? అసలు నర్సలేడు నిలవలేడు కాళ్ళు ఈ 2 మొక్కలు లేవు అరిగిపోయి నర్స ఇట్లా బరువు పట్టలేడు మనిషి మనం 4 పట్టుకుంటే నిలబడగలుగుతాడు. మరి అట్లున్న మనిషి ఎట్లా బయటకు వచ్చాడు? ఎట్లా కింద పడ్డాడు అనుకుంటున్నారు? అదే అర్థం కావడం లేదు మాకు. ఎట్లా నర్సలేని మనిషి ఎట్లా వచ్చింటాడు ఎట్లా పడింటాడు అని. పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? చేసాం. ఎవరిపైన చేశారు? హాస్పిటల్లో చేసినాం. ఏమంటున్నారు హాస్పిటల్లో? ఏమంటున్నారు హాస్పిటల్లో ఆమె నర్సు ఏమంటుందంటే నేను వచ్చినాను కట్ట ఆడికి వచ్చినాను గడబడి అయితే అందరు దిగి వచ్చినాను కిందికి సిస్టర్లుగా నువ్వు బాధ్యత నీకు ఉందా లేదా మంచి బయటికి పోతున్నాడంటే నువ్వు ఆడ ఉంటే పోలేడు మంచి ఆడికి పోతున్నాను అని అడగా పట్టించుకోలేవారు. ఇప్పుడు ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, 4 పట్టుకుంటే తప్ప వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఎలా వెళ్ళగలిగాడు? వాళ్ళు ఎలా చూసి ఉంటారంటారు? అదే పోయినాడు అని చెప్తున్నాడు ఆయన అంతవరకే. బయటికి పోయినది ఎటువంటి తెలియదు నాకు. ఆయన పేషెంటే అంతవరకు చెప్పినాడు. ఆయన చూస్తే ఇంకా ఇట్లా జరిగిపోయింది. సో ఇదంతా చూసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది? ఏం జరిగింది? ఏం చేస్తే బాగుంటుంది అంటే హాస్పిటల్ మీద కేసు పెట్టాలని అనుకున్నాము. ఏమవుతారమ్మా మీరు ఆయనకు? మా భర్త. అంటే ఎన్ని రోజుల నుంచి అతనికి ఆరోగ్యం బాగాలేదని ఉండేది? ఆరోగ్యం సోమవారం నుంచే ఆరోగ్యం కడుపు నొప్పి ఒంటికి దొడ్డికి బంద్ అయింది. మంగళవారం నాడు 8:30కు తీసుకొచ్చిన మెడికి తీసుకొచ్చి ఎమ్మడి అడ్మిట్ చేసుకుంది. అన్ని టెస్టులు రాత్రి చేసేసిరి. ఆయనకు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలమ్మా పొద్దునకి అన్నీ రెడీ చేసుకుంటాము చేయమంటారా లేదా అని అంటే చేయండి సార్ ఏడవైనా చేసేది కదా అని అంటే అదే మిమ్మల్ని అడగాల కదమ్మా అంటే చేయండి సార్ అంటే. అంటే హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ ఉంటాయి కదా, చూసారా? ఉన్నాయంట ఉన్నాయి. ఒకటి పీకేసినారంట ఇద్దరు అయినాక ఒకటి పీకేసినారంట ఒకటి ఉంది. అది చెట్టు మనిషి పన్నట్టు కనబడతలేదు
ఆ కొమ్మ ఇరిగి అట్లా పడినట్టు. మీద అన్నట్టు మనిషి అయితే చూపించలేవు. అంటే మనిషి బయటకు వచ్చేది, మెట్లు దిగేది అవన్నీ కనిపిస్తాయి కదా. వాళ్ళు అవి ఇంకా అది పని చేస్తలేదు ఇది పని చేస్తలేదు అని చెప్తున్నారు, బంకుతున్నారు. ఇప్పుడు ఎస్ఐ లేడు, ఎట్లా పని చేస్తలేవు, ఎందుకు పని చేస్తలేవు, ఈ రోజు ఉండి ఈ రోజు ఎందుకు పని చేయలేదు అని అడిగిందేమో. ఏమో దేవుందయ్యా. చెప్పండి పెద్ద, ఏమవుతారు మీకు ఎస్ఐ గారు, ఏమవుతారు, ఏం జరిగిందండి? బావ అవుతాడు. బావ అవుతాడు. ఏం జరిగింది? అతనికి ఆపరేషన్ చేసినారు. ఆపరేషన్ చేసినాక మూడో రోజు 2 గంటలప్పుడు నీళ్ళు తాగినాడు. నీళ్ళు తాగిన తర్వాత పండుకోమని చెప్పినాట. పండుకున్నాడు. ఆమెకు తెలియదు, ఎవరికి తెలియదు, ఏం జరిగినది తెలియదు. అంటే మామూలుగా హాస్పిటల్కి వస్తే బాగవుతుంది, ఇంటికి వెళ్తారు, ఆరోగ్యం చూపిస్తుంటారు. కానీ ఇది హాస్పిటల్ నుంచి పడిపోయారు అనేటువంటి ఒక అనుమానాన్ని ఎట్లా చూడాలి? ఆయన ఎత్తలేని పరిస్థితిలో 5-6 మంది కలిసి ఎత్తాలి. ఆయనని వాకబుల్ లేదు, ఆయనకి నడిచే స్థితి లేదు. వాకబుల్ లేని వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళాడు అని చూసిన వాళ్ళు చెబుతున్న దీన్ని ఎట్లా చూడాలి? అదే కదా అర్థం కాదు. ఎవరికి తెలియదు. అతను అయితే నడిచే విధానం ఏం చేస్తే బాగుంటుంది? అదే ఇప్పుడు కేసు పెట్టినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. సీఎంఓ గారు ఇన్వెస్టిగేషన్ చేసి ఏం జరిగింది తెలుస్తామని చెప్పినారు. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు కూడా అదే అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు పెడతామంటున్నారు. అవసరమైతే పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ రిపోర్ట్ వస్తుంది కదా, దాన్ని బట్టి అంటున్నారు. ఫాలో అయ్యారు. అంటే బయట నుంచి పడితే మామూలుగా తలకి దెబ్బలు తగ్గడం ఇవన్నీ జరగదా? ఏం లేదు. ఏం ఒక దెబ్బ, ఒక చేరిగింది. అంత 3 అంతస్తుల నుంచి పడితే ఒక దెబ్బ తగ్గలేదు, ఒక ఇంజూరీ లేదు, రక్తం సుక్కకు లేదు. మరి ఏమి జరగకపోతే ఎట్లా కిందికి వచ్చినట్టు? మోయలేని పరిస్థితి, అంటే నడవలేని పరిస్థితి, నలుగురు మోస్తే కానీ బయటికి రాని పరిస్థితి, ఎవరన్నా అక్కడ నుంచి తోసేయాలన్నా కూడా ఒక నలుగురు కావాలి. మరి ఇలా జరిగిందని ఏం జరిగిందో మీ ఇష్టం తెలియదు. అది అర్థం కాదు ఎవరికి. అంతలో మనిషి అట్లా కింద పడినాడంటే అర్థం కాలే. హాస్పిటల్కి వచ్చాడు, ఆపరేషన్ అయిపోయింది, డిశ్చార్జ్ అవుతారు, బాగుంటుంది అనే సమయంలో ఇలా జరిగింది. ఏమో ఆపరేషన్ మంచి సక్సెస్ అయింది, మళ్ళీ బాగానే ఉంది. అది జరిగింది అట్లా. చెప్పవా ఏం ఏమవుతారు, మీకు ఏమవుతారు, ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నావా? ఏం జరిగింది అనుకుంటున్నామో ఆయనకైతే మోసం జరిగిందని అనుకుంటున్నాం. చాలా బాగా ఆపరేషన్ అన్నీ అయ్యి అందరితో బాగా మాట్లాడి అందరితో చేసినాడు. రాత్రి ఇట్ట పడినాడంటే మనం ఏం చెప్తాం? ఏం చెప్పలేకున్నాం కదా సార్. ఇప్పుడు మరి ఏమని అర్థం చేసుకున్నాలంటావు? మరి ఆయన అంత ఎక్కతోడు కాదు, లేచేతోడు కాదు. మనుషులు 4-5 మంది బట్టి లేపితే లేని పరిస్థితిలో ఉన్నాడు. అట్లా అవుతాడంటే ఎట జరిగింది ఇది అనేది ఇప్పుడు అనుమానం మీద అందుకు కేసు పెట్టినాము. ఇది పోస్ట్ మార్టం వస్తే తెలుస్తుంది సార్. మొత్తం చూసుకుంటే అనుమానం ఉంది. నలుగురు కలిసి తీసుకెళ్తే తప్ప మోయలేనటువంటి పరిస్థితి. అయితే నడవలేనటువంటి సిచ్యువేషన్ ఉన్న అతను ఒకసారిగా 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద ఎలా పడ్డాడు అనేటువంటిది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులంతా కూడా. అయితే తను నడవలేని పరిస్థితి, మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి పరిస్థితి, పైగా ఆ సర్జరీ జరిగి హాస్పిటల్లో వైద్యం అందుతున్నటువంటి నేపథ్యంలో ఈ అనుమానాస్పదంగా మృతి చెందడం రిటైర్డ్ ఎస్ఐ అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు కుటుంబ సభ్యులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ RTV, కర్నూలు.